మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తమిళనాడులో విజిల్ గెలుపు ఆంధ్రప్రదేశ్లో రీసౌండ్ చేసింది. అక్కడ ఆ పార్టీ మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే ఇక్కడ ఫ్యాన్ పార్టీ నేతలు తెగ సంబరాలు చేసుకున్నారు. విజయానికి తామే కారణమంటూ చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. సీన్ కట్ చేస్తే విజయానందం కోసం దళపతి చేతిలో చేయేశారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్ లీడర్లు కంగు తిన్నారు. ఇన్ని రోజులు చేసుకున్న సంబరాలు ఆ ఒక్క నిర్ణయంతో ఆవిరైపోయాట. జగన్మోహన్ రెడ్డి సైనికుల ఉత్సాహంపై నీళ్లు చల్లిందెవరు? ఆయన తీరుతో ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉన్నదెవరు? అక్కడ టీవీకే విక్టరీ, ఇక్కడ వైసీపీ సెలబ్రేషన్స్. విజయ్ మావోడే అంటున్న జగన్మోహన్ రెడ్డి సైన్యం. వైసీపీ బద్ధ వ్యతిరేకి కాంగ్రెస్తో కలిసిన టీవీకే. ఆయన గెలిచాడని సంబరాలు చేశారు. ఆయన వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. మార్పు వచ్చిందంటూ మాటలు చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు విజయ్ తీరుతో కంగు తింటున్నారు జగన్ ఫ్యాన్స్. మే 4వ తేదీన వెలువడ్డ తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఏపీలో కాకరేపుతున్నాయి. 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా టీవీకే చరిత్ర సృష్టించింది. దళపతి విజయ్ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకున్నారు. తామే గెలిచామన్నట్లుగా ఫీల్ అయ్యారు. అందుకు కారణం లేకపోలేదు. విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను వాడుకోవడంతో దళపతి గెలుపును ఫ్యాన్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న విజయ్ తీసుకున్న నిర్ణయం వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. చేతులు చేసి విజిల్ వేయడంతో విజయ్ తీరుపై గుర్రుగా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ వామపక్షాలతో దళపతి పొత్తు పెట్టుకున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యే సీట్లున్నాయి. వాళ్ళంతా దళపతికి జై కొట్టారు. ఆ నిర్ణయమే వైసీపీ నేతల ఉత్సాహంపై నీళ్లు చల్లిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీతో విజయ్ జతకట్టడం ఫ్యాన్ పార్టీ శ్రేణులకు నచ్చడం లేదట. టీవీకే పార్టీ విజయాన్ని తాము సెలబ్రేట్ చేసుకుంటే ఆయన మాత్రం తమ రాజకీయ శత్రువుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకోవడంపై జగన్ సైనికులు అంతర్మథనం పడుతున్నారనే చర్చ జరుగుతోంది. టీవీకే అధినేత నిర్ణయంతో ఏపీలోని ప్రత్యర్థి పార్టీలు ఫ్యాన్ పార్టీని సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన కష్టాలేవో ఆయన పడుతుంటే వైసీపీకి వచ్చిన నొప్పేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో వ్యవహరించిన తీరే. జగన్ పై సిబిఐ కేసుల పేరుతో అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడింది అనేది వైసీపీ నేతల వాదన. అక్రమాస్తుల కేసు పేరుతో జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైలుకు పంపి రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. పాత పగలు మర్చిపోకముందే జగన్ సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడం సైతం వైసీపీకి ఏమాత్రం నచ్చడం లేదు. దీనికి తోడు ఏ చిన్న అవకాశం వచ్చినా షర్మిల తను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఓవైపు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లే వైసీపీ కూడా దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఉండాలని భావిస్తోంది. అందుకోసం తెలంగాణలో బీఆర్ఎస్ వంటి పార్టీలకు మద్దతుగా ఉంటుంది. ఇక తమిళనాడులో వైసీపీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకపోయినా ఎన్నికల ప్రచారంలో విజయ్ వైసీపీ అధినేత ఫోటోతో ప్రచారం చేసుకోవడంతో అక్కడ టీవీకే పార్టీ విజయం సాధించాలని వైసీపీ అభిమానులు కూడా కోరుకున్నారు. ఇక తమిళనాడు ఫలితాలు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మై డియర్ బ్రదర్ విజయ్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపై సానుభూతి వ్యక్తం చేశారు వైసీపీ అధినేత. కానీ కేరళ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ గెలుపొందింది. జగన్ కనీసం విష్ కూడా చేయలేదు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారో ట్వీట్ చూస్తే చాలు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాంటి హస్తంతో విజయ్ చేతులు కలిపారు. సోషల్ మీడియాలో దళపతికి మద్దతుగా వైసీపీ చేసిన ప్రచారమంతా వృధాగా మారిందనే చర్చ జరుగుతోంది. విజయ్ ఇచ్చిన షాక్ తో రానున్న రోజుల్లో ఎవరికి పడితే వారికి మద్దతుగా ప్రచారం చేసి ఆ తర్వాత బాధపడ్డం కంటే సొంత పార్టీ ప్రచారంపై ఫోకస్ పెడితే చాలని ఫ్యాన్ క్యాడర్ భావిస్తోందట.
మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.